వెల్కమ్ టు దిశా టీవీ. వంతారా అంబానీ ఫ్యామిలీ నిర్వహిస్తున్న శాంక్చురీ ఇది. గుజరాత్లోని జామ్నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శాంక్చురీ ఇండియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రధాని మోడీ ఈ వంతారాను గత మార్చిలో ప్రారంభించడమే కాదు, అనేక ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు. అలాగే అదే నెలలో జరిగిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకను కూడా ఈ వంతారాలను షూట్ చేశారు. దీనికి వరల్డ్ టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు హాజరవ్వడంతో వంతారా ఒక్కసారిగా ప్రపంచ మీడియా హెడ్లైన్స్లో నిలిచింది. మీడియా కథనాల ప్రకారం వంతారా 3,500 ఎకరాల్లో విస్తరించి ఉండగా 2,000 జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇందులో దాదాపు 200 ఏనుగులు, చిరుతలు, పెద్ద పులులు, 300 పైగా శాకాహార జంతువులతో పాటు 1,200 రకాల సరీసృపాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఒక చిన్న సమస్య మొదలైంది. ఇటీవల జరిగిన ఓ చిన్న ఘటన వంతారా వివాదాల్లో నిలిచేందుకు కారణమైంది. కొన్ని రోజుల కింద మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని జైన దేవాలయంలో 3 దశాబ్దాలుగా ఉంటున్న మహాదేవి అనే ఏనుగు అనారోగ్యానికి గురైంది. ఆ ఏనుగును హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వంతారాకి తరలించారు. అలా తరలించిన తర్వాత మహాదేవిని వెనక్కి తీసుకురావాలని రాష్ట్రంలో భారీ నిరసనలు మొదలయ్యాయి. దీంతో ఏనుగును వెనక్కి రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుందని స్వయంగా సీఎం ప్రకటించారు. ఈ ఘటన తర్వాత జంతు ప్రేమికులు అసలు వంతారాలో ఏం జరుగుతుందని వివరాలు సేకరిస్తే పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి కూతవేటు దూరంలోనే ఉందని, దాని నుండి వెలువడే రసాయనాలు, వేడి, డ్రై వాతావరణం వన్యప్రాణులకు ఏమాత్రం అనుకూలంగా లేదని బయటపడింది. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు యానిమల్ లవర్స్. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు అవి ఆధారాలు లేని ఆరోపణలు అంటూనే అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరపడానికి ముందుకు రాకపోవడంపై ఈ వివాదంలో నిజాలు వెలికి తీయాలని ఒక స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేస్తున్నామని తేల్చెప్పింది. 4 విశ్రాంత న్యాయమూర్తులతో కూడిన సిట్ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తమకు సమర్పించాలని కోరింది. అక్రమంగా జంతువులను తరలించడం, ప్రత్యేకించి ఏనుగులను తీసుకురావడం, వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించడం, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. వాతావరణ పరిస్థితులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, ఇండస్ట్రియల్ జోన్ సమీపంలో ఈ కేంద్రం ఉందన్న ఆరోపణలపై కూడా సిట్ విచారణ చేయనుంది. వన్యప్రాణులపై ప్రేమ ఉండడం, వాటిని సంరక్షించాలనుకోవడం మంచి ఉద్దేశమే. కానీ వాటిని రక్షించడానికి అనువైన ప్రదేశం కూడా అత్యంత ముఖ్యం. అసలే వాటి సొంత ఆవాసాలైన అడవిని వదిలి బయటి ఆవాసాల్లోకి తీసుకురావడమే పెద్ద తప్పు. అందులోనూ వాటిని పూర్తిగా కాలుష్యపూరితమైన వాతావరణంలో ఉంచడం మరో పెద్ద తప్పు. వాటి కలుగుతున్న మానసిక, శారీరక బాధలు బయటకు చెప్పుకోవడానికి నోరు లేదని వాటి పట్ల కర్కశంగా వ్యవహరించడం కోటి జన్మల పాపాన్ని మూటగట్టుకోవడం అవుతుంది. మరి ఈ తుది నివేదిక వచ్చిన తర్వాత ఈ వివాదంపై కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఎలా స్పందిస్తాయో చూడాలి.